అమెరికా పర్యటన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు తెస్తున్న కంపెనీలు బోగసేనని బయటపడుతోంది. కేవలం 15 రోజుల కింద పెట్టిన ఓ కంపెనీతో రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ కంపెనీ ఎవరిదో కాదు, స్వయానా సీఎం రేవంత్ సోదరుడిదే. రేవంత్ సోదరుడు యనుమల జగదీశ్వర్ రెడ్డి 15 రోజుల కిందటే ఆ కంపెనీని ప్రారంభించాడు. గత నెల 21న స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని హైదరాబాద్ చిరునామాతో ప్రారంభించారు. రేవంత్ సోదరుడు జగదీశ్వర్ రెడ్డి ఈ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నారు. ఆ కంపెనీతో ఇప్పుడు సీఎం రేవంత్ అమెరికాలో ఒప్పందం కుదుర్చుకున్నారు. పైగా స్వచ్ఛ్ బయోగ్రీన్ కంపెనీకి ఒక వెబ్సైట్ కానీ సోషల్ మీడియా అకౌంట్ కానీ లేకపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. 10 లక్షల రూపాయల షేర్ క్యాపిటల్తో ఏర్పాటైన రేవంత్ సోదరుడి కంపెనీ తెలంగాణకు 1000 కోట్లు పెట్టుబడులు తెస్తుందంటే నమ్మడానికి ఎవరు అమాయకులు లేరని తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి 15 రోజుల క్రితం ప్రారంభించిన కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం అమెరికాలో ఎంఓయూ కుదుర్చుకోవడం పట్ల స్పందించేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి క్రిషాంక్ గారు. హలో. నమస్కారం అండి. క్రిషాంక్ గారు, స్వయాన ముఖ్యమంత్రి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి ఒక కంపెనీతో ఒప్పందం చేసుకోవడం, అది కూడా కేవలం 15 రోజుల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక కంపెనీకి అంటే ఎలాంటి పెట్టుబడులు లేకుండా ఒక హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ని ఇన్వైట్ చేయడం కావచ్చు, దాంతో ఎంఓయూ చేసుకోవడం కావచ్చు. ఈ పరిణామాన్ని ఏ కోణంలో చూడాలి, ఏమని చెప్తారు మీరు? ఈరోజు బీఆర్ఎస్ నాయకులు చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి మరి అన్ని డీటెయిల్స్ పెట్టడం జరిగింది. అసలు రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో ఈ పెద్ద ఎత్తున డెలిగేషన్ తీసుకొని ఏదైతే మరి పెట్టుబడులు తీసుకొని వస్తున్నామో అని ప్రచారం చేసుకుంటున్నారో, నిన్నటికి నిన్న వాల్ష్ కర్రీ హోల్డింగ్స్ అనే సంస్థ ఏదైతే ఉందో అది బోగస్ సంస్థ అని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కేవలం 4 నెలల ముందే అది మొదలైన సంస్థ. దానికి ఒక యాన్యువల్ స్టేట్మెంట్ లేదు. అది ఇతర కంపెనీలు కూడా స్ట్రైక్ ఆఫ్ అయిపోయినాయి. ఇది ఇట్లుంటే ఇప్పుడే ఒక గంట ముందు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి, వాళ్ళ కార్యాలయం నుంచి మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా అఫీషియల్ స్టేట్మెంట్ ఒకటి రిలీజ్ చేశారు. స్వచ్ఛ బయో అనే ఒక సంస్థతోని 1000 కోట్ల ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు ఇక్కడ 1000 కోట్లు పెట్టుబడులు పెడతారు అనేది ప్రకటించారు. అయితే సోషల్ మీడియాలో అందరూ స్వచ్ఛ బయో సంస్థ ఎవరు, దీనికి అధినేతలు, దీని ఏంది డీటెయిల్స్ అని చూసినప్పుడు అందరు కూడా ఆశ్చర్యపోయింది ఏంటిదంటే, ఇది కేవలం 15 రోజుల ముందే మొదలైన సంస్థ. దాని అడ్రస్ జూబ్లీ హిల్స్ నవనిర్మాణ్ నగర్. దాని డైరెక్టరు ఎవరో కాదు, స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరులు జగదీశ్వర్ రెడ్డి అనుముల. ఇంకొక డైరెక్టర్ దానికి వేదవల్లి శివానందరెడ్డి. మరి సొంత తమ్మునితోని పెట్టుబడి అని చెప్పి 1000 కోట్లు అని చెప్పి అమెరికా దాకా పోయి ప్రకటించే అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఇట్లా బోగస్ ప్రచారం చేసుకుంటున్నారు? ఎవరిని మోసం చేయడానికి? ఏం కమిషన్లు కొట్టడానికి? ఇంకొకటి విచిత్రం ఏంటంటే, ఈ స్వచ్ఛ బయో అని చెప్తున్నారు కానీ అందులో ఉన్న ఇంకొక డైరెక్టర్ వెల్దండి శివానంద్ రెడ్డి అనే వ్యక్తి, వాళ్ళు ఏ సైంటిస్టులు కాదు, ఏమీ కాదు. తను ఉత్తరప్రదేశ్ లో మెజే బార్ అని దానికి కూడా డైరెక్టర్, మెజే బార్ అనే ఒక సంస్థకు కూడా డైరెక్టర్. సో ఎందుకు ఇట్లా ఫ్రాడ్ కంపెనీలు పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి? హైదరాబాదు తెలంగాణ అంటే ఐటీకి డెస్టినేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి డెస్టినేషన్, ఇన్వెస్ట్మెంట్స్ కి డెస్టినేషన్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కి డెస్టినేషన్. పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. అమెజాన్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, రకరకాల సంస్థలు, ఫాక్స్కాన్ కానివ్వండి, ఇంత పెద్ద సంస్థలు ఇక్కడికి వస్తున్నప్పుడు ఇట్లా కొత్తగా పుట్టుకొని వచ్చే కంపెనీలు, ఫ్రాడ్ కంపెనీలు, అసలు లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు లేని కంపెనీలు, గతంలో గోధి ఇండియా అని తెచ్చిర్రు, అది ప్రకటించిర్రు. ఆ మూసీ ప్రాజెక్ట్ ని ఒక పాకిస్తాన్ నుంచి 3000 కోట్ల కుంభకోణం చేసి పరారీలో ఉన్న కంపెనీకి మూసీ ప్రాజెక్ట్ అప్పచెప్దామనే ప్రయత్నం. నిన్ననేమో వాల్ష్ కర్రీ అనే ఒక హోల్డింగ్స్, అదొక కంపెనీ అని, ఇప్పుడేమో సాక్షాత్తు స్వచ్ఛ బయో కంపెనీ. మొన్న సోమ్ డిస్టిలరీస్ అనే ఒక నకిలీ మద్యం చేసుకునే వాళ్ళతో ఒప్పందాలు చేసి అది వాళ్ళని తెచ్చి ఇక్కడ బీర్లు. అంటే ఒక బోగస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు.
ఇలా తెలంగాణ ప్రజల ధనంతోని పెద్ద బృందాన్ని తీసుకొని పోయినరు. అసలు వాస్తవానికి ఓన్లీ ఐటీ శాఖ మంత్రి, ఒక అధికారి ఐటీ శాఖకు సంబంధించిన సెక్రటరీ వెళ్తే అర్థం అయిపోయేది. ఎందుకంటే గతంలో కేటీఆర్ గారు వెళ్తుండే, దానికి సంబంధించిన సెక్రటరీ జయేష్ రంజన్ గారు బృందం వెళ్తుండే, ఈ హబ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు, అధికారులు, రాజకీయ నాయకులు, వాళ్ళ సెక్యూరిటీ అంత మంది మార్బలకు ఇంతమంది పోయి దాదాపు 30 మంది పోయి మీరు చేస్తున్నది ఏంటిది? బోగస్ ఫ్రాడ్ కంపెనీలతోని ఒప్పందాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది దట్ కేవలం కమిషన్ల కోసం తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే ఈ అమెరికా టూర్ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ క్రిషాంక్ గారు, జనరల్గా అంటే పబ్లిక్ కూడా తెలుసు, అందరికి కూడా తెలుసు, కామన్ మ్యాన్ కూడా తెలుసు, ఒక కంపెనీ ఒక రాష్ట్ర ప్రభుత్వంతో కావచ్చు లేదంటే ఇతర సంస్థతో కావచ్చు ఒక ఎంఓయు అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకునేటప్పుడు మినిమం నార్మాలిటీస్, నార్మ్స్ అనేటివి ఉంటాయి, పారామీటర్స్ అనేటివి ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎలాంటి హిస్టరీ లేకుండా, ఎలాంటి అవార్డ్స్ రివార్డ్స్ లేకుండా ఒక పారామీటర్సే లేని ఒక సంస్థను తీసుకొని వచ్చి డైరెక్ట్గా ఒక అంటే చిన్న అమౌంట్తో స్థాపించబడినటువంటి రిజిస్ట్రేషన్ చేయించినటువంటి సంస్థతోని వేల కోట్ల పెట్టుబడులు తేవడాన్ని మనం లీగల్ ఒపీనియన్లో అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు, ఉల్లంఘన కింద అని చెప్పేసి మనం భావించవచ్చా? 100% అండి. ఉల్లంఘన అంటే ఇది 420 కదా, చీటింగ్ ఇదంతా. ఇది అబ్సల్యూట్లీ అన్కాన్స్టిట్యూషనల్, ఇల్లీగల్ కూడా. ఎందుకంటే ఏ అధికారో ఎవరో చిన్న ఆఫీసరో కూడా కాదు, స్వయాన ముఖ్యమంత్రి గారు అధికారిక ప్రకటనకు అక్కడ పోయినరు, ఒక బృందం పోయింది అక్కడికి. ఆ బృందం వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడు అనుముల కొండలు ఆయన ఆస్ట్రేలియాకు ఒక బృందం తీసుకొని పోయినరు. ఆయన ఎమ్మెల్యే కాదు, కార్పొరేటరు కాదు, మంత్రి కాదు. మరి ఆయన ఏం బృందం తీసుకొని పోయినరు? అటు వారు ఆస్ట్రేలియాకు పోయినరు, ఇటు అనుముల రేవంత్ రెడ్డి గారు ఇటు అమెరికాకు పోయినరు. సరే, పోయిన వాళ్ళు కనీసం ఒక ముఖ్యమంత్రి ప్రకటన చేసేటప్పుడు ఏ కంపెనీలను కలుస్తున్నారు, ఎట్లాంటి కంపెనీలు, వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటిది? మీరు అన్నట్టు ఎంఓయు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం చేస్తున్నప్పుడు ఇటు ఒకవేళ మన దేశీయ కంపెనీ అయితే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ వీళ్ళందరూ కూడా దే హ్యావ్ టు రిజిస్టర్ ఇన్ ఎంసీఏ. సో వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటిది? యాన్యువల్ స్టేట్మెంట్స్ ఏంటిది? వాళ్ళ పేడప్ క్యాపిటల్ ఏంటిది? వాళ్ళ షేర్స్ ఏంటి? ఇప్పుడు నిన్న వాల్ష్ కర్రీ అనే సంస్థను చేసిరు, అందులో ఇద్దరే, గ్రెగ్ వాల్ష్ అనేటోడు, ఫనీ కర్రా అనే వ్యక్తి. వాళ్ళిద్దరికి కేవలం 50 షేర్లు మాత్రమే ఉన్నాయి. 50 షేర్లు ఉన్న వాళ్ళు 4 నెలల ముందు మొదలైన సంస్థనంట తెలంగాణలో 839 కోట్లు పెడతారని ప్రకటిస్తారంట. ఇది విచిత్రం. ఇది ఇంకా దారుణం. జగదీశ్వర్ రెడ్డి, అనుముల ఎవరైతే సోదరులు ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి 15 రోజుల ముందు స్వచ్ఛ బయో కంపెనీ అని ఆయనే ఒక బారు ఓనరు, వీళ్ళిద్దరు కలిసి మొదలుపెట్టిన కంపెనీకి ఇప్పుడు సాయంత్రం 1 గంట క్రితం 1000 కోట్ల పెట్టుబడి వీళ్ళు పెడతారు అని చెప్పి ఎవరిని మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి అయ్యుండి స్వయాన ముఖ్యమంత్రిగా సీఎంఓ తెలంగాణ నుంచి రిలీజ్ అవుతున్నాయి మనకి సమాచారం. ఎవరో ఇండివిజువల్స్ కూడా కాదు పెట్టేది, అధికారికంగా ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, న్యూస్ పోర్టల్స్ ఉన్నాయో, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఆఫ్ తెలంగాణ నుంచి ఇవన్నిటిని రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా హుటాహుటిన అమెరికా నుంచే దీని మీద స్పష్టత రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి. రానున్న రోజులు ఇంకా మిగతా కూడా ఏదైతే రోజులు ఉన్నాయో ఈ బోగస్ కంపెనీలు బంద్ చేసి, మీరు కేటీఆర్ గారితో పోటీ పెట్టుకుంటున్నారు అంటే బ్రింగ్ జెన్యున్ కంపెనీస్, పెద్ద కంపెనీస్ ని తీసుకొని రండి. ఒక అమెజాన్ ని, ఒక ఫాక్స్కాన్ ని, ఒక కారింగ్ ని, రకరకాల కంపెనీలు, ఒక గూగుల్ ని, అట్లాంటి సంస్థలను తీసుకొని రండి. కానీ ఈ గోధి అంట, సోమ్ డిస్టిలరీస్ అంట, ఈ వాల్ష్ కర్రీ అంట, ఈ రేవంత్ రెడ్డి గారి బ్రదర్ది ఈ మన స్వచ్ఛ బయోన్ అంట, ఇట్లాంటి కంపెనీలు కాదు. ఈ ఫ్రాడ్ కంపెనీలు, ఫ్రాడ్ ప్రచారం బంద్ చేసుకోవాలి. రైట్, మీరు చెప్పేది ఓకే. మన కృష్ణన్ గారు, మీరు ఎటువంటి రెస్పాన్స్ ని వాళ్ళని, ఎటువంటి రిప్లైని వాళ్ళ నుంచి ఆశిస్తున్నారు చెప్పండి, క్లారిటీ. వాళ్ళు దబాయించుడే అండి. మొన్న చూసినాం కదా, కౌశిక్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ సోమ్ డిస్టిలరీస్ మీద అడిగినరు, ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ మీద అడిగినరు, కేటీఆర్ గారు సివిల్ సప్లై స్కామ్ గురించి అడిగినరు 1100 కోట్లు. ఏం చేసిర్రు? ఒక ఎంక్వైరీకి కూడా సిద్ధంగా లేరు, స్పీకర్ ముందు ఎంక్వైరీకి కూడా సిద్ధంగా లేరు. ఇప్పుడు అదే బోగస్ మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఖచ్చితంగా మాకు గౌరవ కోర్టుల మీద నమ్మకం ఉన్నది. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ మొత్తం ట్రిప్ కానివ్వండి, ప్రతి ఒక్క సంస్థను తెలంగాణ సమాజం చూస్తున్నది. బీఆర్ఎస్ ఒక షాడోగా ఇవన్నిటిని కూడా చూస్తున్నది. మీరు రిలీజ్ చేసే ప్రతి సంస్థ పుట్టు పూర్వతరాలు ఇక్కడ మేము అసెస్ చేస్తున్నాం. కాబట్టి ఈ మొత్తం ట్రిప్ లో ఏమేమి సంస్థలతో చేస్తారో ఇవన్నీ కూడా చూసి ఖచ్చితంగా కోర్టు ముందు పెడతాం ఇవన్నీ. థ్యాంక్ యూ అండి, మీ స్పందన తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.